ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం అవధూత దత్తక్షేత్రాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో వెలిసినటువంటి అవధూత క్షేత్రాలని దత్తక్షేత్రాలు అని మనం పిలుస్తాము. ఈ దత్తక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రథమ దత్తావతార క్షేత్రం పిఠాపురం. దత్తుని ప్రథమ అవతారమైనటువంటి శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రదేశమే పిఠాపురం. ప్రముఖ దత్తక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో వెలిసి ఉంది. దత్తుని ప్రమద అవతారమైనటువంటి శ్రీపాద వల్లభులు తపస్సు చేసినటువంటి కురుపురం కూడా ప్రసిద్ధ దత్తక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రం హైదరాబాద్ కర్నూలు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు దేవరకొండ సమీపంలో వెలిసి ఉంది. గోకర్ణం. దత్తుని ప్రథమ అవతారమైనటువంటి శ్రీపాద వల్లభులు గోకర్ణ క్షేత్రంలో కూడా తపస్సు ఆచరించినందున ఈ క్షేత్రం కూడా ప్రముఖ దత్తక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీకి సమీపంలో కలదు. రెండవ దత్త అవతార క్షేత్రం కరంజా. దత్తాత్రేయ స్వామి అవతార ప్రపంచంలో రెండో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు జన్మించినటువంటి పవిత్ర ప్రదేశమే కరంజా. ఇది కూడా ప్రముఖ దత్తక్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వెలిసి ఉంది. నర్సు బావాడి. దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు 12 సంవత్సరాల తపస్సు చేసినటువంటి పవిత్ర స్థలమే నర్సు బావాడి. ఇది కూడా ప్రముఖ దత్తాత్రేయ క్షేత్రంగా విరాజిల్లుతుంది. గానుగాపూర్. శ్రీ నృసింహ స్వామి వారు 23 సంవత్సరాలు నివసించి తపస్సు ఆచరించినటువంటి పవిత్ర స్థలమే గానుగాపూర్. ఈ క్షేత్రంలో శ్రీగురుని నిజపాదుకులు మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ భీమా అమరాజా నదుల సంగమ స్థానం పవిత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉంది. ఔదుంబర్. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు చాతుర్మాస వ్రతం ఆచరించినటువంటి పవిత్ర స్థలమే ఔదుంబర్. ఇది కూడా ప్రసిద్ధ దత్తక్షేత్రంగా ఖ్యాతి చెందింది. మీరజ్. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు కొంతకాలం తపస్సు చేసి మీరజ్ స్థలం కూడా దత్తక్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని కొల్హాపూర్ మార్గంలో ఉంటుంది. శ్రీశైలం. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అంతర్ధానమైన పవిత్ర ప్రదేశమే శ్రీశైలం. ఈ ప్రదేశాన్ని దర్శించడం చాలా దుర్లభమని అంటారు. అయితే నియమ నిష్టలతో శ్రీగురు చరిత్ర పారాయణ చేసి మనసులో దత్తనామ స్మరణ చేస్తూ ప్రయాణం చేస్తే దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహంతో ఇక్కడ మనం చేరుకోవచ్చు. మూడవ దత్తాత్రేయ క్షేత్రం మాణిక్యనగర్. దత్తాత్రేయ స్వామి వారు అవతార పరంపరలో 3వ అవతారం మాణిక్య ప్రభువులు. ఈయన వెలిసినటువంటి పుణ్యక్షేత్రమే మాణిక్యనగర్. పవిత్ర దత్తాత్రేయ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రంలో శ్రీ మాణిక్య ప్రభువుల వారి సమాధి, ప్రభువుల వారి సంస్థానం కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రం కర్ణాటక గుల్బర్గా నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలో హుమ్నాబాద్ కి దగ్గరలో కలదు. మాణిక్యనగర్ దత్త భక్తులు తప్పక చూడవలసిన క్షేత్రం. 4వ దత్తాత్రేయ క్షేత్రం అక్కల్కోట. దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 4వ అవతారం స్వామి సమర్థగా వ్యవహరించే శ్రీ అక్కల్కోట మహారాజ్ స్వామి వెలిసిన పవిత్ర క్షేత్రమే అక్కల్కోట. ఈ క్షేత్రంలో అక్కల్కోట మహారాజు సమాధి మందిరాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రం షోలాపూర్ మార్గంలో కలదు. 5వ దత్తాత్రేయ క్షేత్రమే షిరిడి సాయి మందిరం. దత్తాత్రేయ అవతార పరంపరలో 5వ అవతారంగా భావించే షిరిడి సాయినాథుడు వెలిసినటువంటి దివ్య క్షేత్రమే షిరిడి. ప్రముఖ దత్తక్షేత్రంగా కూడా విరాజిల్లుతున్నది. ఈ క్షేత్రంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో కలదు. దత్తాత్రేయ స్వామి పవిత్ర పాదుకలు వెలిసినటువంటి గిరినార్ క్షేత్రంలో కూడా దత్త పాదుకలు కలవు. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో కలదు. గిరినార్ అనే పేరుకు తగ్గట్టుగా కొండపై వెలిసినటువంటి దత్తక్షేత్రానికి చేరుకోవడానికి 10,000 మెట్లు అధిరోహించాలి. ఎంతో మహిమగల క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంలో కొండపై ఉన్న దత్త పాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం. ఒక క్రమ పద్ధతిలో ఈ దత్తక్షేత్రాలను దర్శిస్తే దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో పాటు జ్ఞానముక్తి వైరాగ్యాలు కూడా పొందవచ్చు. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః. మరి తెలుసుకున్నారు కదా దత్తక్షేత్రాల గురించి, వాటి వివరాల గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత.